Morning, everybody, particularly the youngsters of the Hyderabad who have come here to join in this yoga walk. Yesterday I was speaking to my director, and somewhere she is my tutor also. She was telling me about what the importance and the greatness of yoga. Basically, we should be proud of our history and culture. చాలా మట్టుకు మనము మన సంస్కృతితోటి మన చరిత్రతోటి మనం కనెక్ట్ కాము. నేను నాకు చెప్తుంటే ఐ వాజ్ టేకెన్ బ్యాక్. ఈవెన్ దో ఐఎమ్ ఆల్సో సమ్వేర్ ఐ రోట్ మై యూపీఎస్సీ విత్ హిస్టరీ, బట్ యోగా హ్యాస్ ఎ హిస్టరీ ఆఫ్ మోర్ దెన్ 5,000 years. Yoga is not connected to any faith. Yoga is not connected to any religion. Yoga is connected to you. It is connected to your conscious. It is connected to your health. And it is connected to the nature. It is connected to the society. Consciousness. నేను what am I అనే స్టేజ్కి తీసుకెళ్తుంది అంటే యోగా. సమాజంలో ప్రతి ఒక్కరు కూడా యోగాని ఒక దినచర్యగా, ఇట్ షుడ్ బి పార్ట్ ఆఫ్ యువర్ లైఫ్. The entire world has recognized the importance of yoga. దేశము గొప్ప వరం ఇచ్చింది ఈ ప్రపంచానికి భారతదేశం అంటే యోగా. యోగాని మనము ప్రతి బడిలో, ప్రతి కాలేజీలో ఇట్ షుడ్ బికమ్ ఏ కరిక్యులం. Particularly every family, irrespective of their profession, it should be part of their life. It will strengthen you mentally, physically, and it will give you that confidence to tackle your life, the most complicated life we are facing in this world. మోస్ట్ ఆఫ్ దెమ్ అన్నీ ఉన్నా అల్టిమేట్లీ మనకు స్ట్రెస్ ఉంటుంది. అధిగమించాలన్నా, ఓ సమతుల్యాన్ని పాటించాలన్నా, బ్యాలెన్స్గా జీవించాలన్నా, ఆరోగ్యం కంటే గొప్ప భాగ్యం ఇంకా ఏ లేదు. కనుక మన ఆరోగ్యాన్ని మనం కాపాడుకోవాలి, మన దినచర్యని మనం క్రమశిక్షణతో నడిపించుకోవాలి. ఈ అన్నిట్లో భాగస్వామ్యం మనకు దిక్సూచి అంటే యోగాని నేను విశ్వసిస్తాను, నమ్ముతాను. ఒక గొప్ప ప్రసాదం మనకు మన పూర్వీకులు ఇచ్చింది. ప్రతి ఒక్కరు ప్రతి స్కూల్లో, ప్రతి కళాశాలలో, ప్రతి జాగలో యోగాని దినచర్యగా, ఒక పవిత్ర చర్యగా భావిస్తూ మనం ప్రాక్టీస్ చేయాలని చెప్పి మీ అందరితోటి విజ్ఞప్తి చేస్తూ మరొక్కసారి మీకు శుభాభినందన తెలియజేస్తూ 21 జూన్ ఇంటర్నేషనల్ యోగా డే. ఆనాడు తెలంగాణలో ప్రతి పౌరుడు, ప్రతి యువత ఈ యోగా దినోత్సవాన్ని విజయవంతంగా జరుపుకోవాలని చెప్పి మరొకసారి విజ్ఞప్తి చేస్తూ అభినందిస్తూ నేను సెలవు తీసుకుంటాను. For more videos like this, subscribe Big TV channel.